అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే నేను గర్భిణీ స్త్రీలు కవల అరటిపండ్లు తినొచ్చా, ఒకవేళ తింటే కనుక నిజంగా మనకి కవల పిల్లలు పుడతారా అనే విషయాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. గర్భిణీ స్త్రీలు కవల అరటిపళ్ళు తింటే మనకి కవల పిల్లలు పుడతారు అనేది మన భారతీయులే కాదండి, ఫిలిపియన్స్ కూడా దీన్ని బాగా నమ్ముతారనమాట. అంటే కవల అరటిపళ్ళు తింటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమెస్టర్లో ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారు అని ఫిలిపియన్స్ కూడా నమ్ముతారనమాట. కొంతమంది ఏమో అమ్మో కవల అరటిపళ్ళు తింటే కవల పిల్లలు పుడతారంట, వద్దు తినొద్దు అని అవాయిడ్ చేస్తుంటారు. కొంతమంది అయితే మాకు కవల పిల్లలు కావాలి, సో ఇది తింటే కనుక మనకి కవల పిల్లలు పుడతారని కావాలని అయితే కొంతమంది తింటూ ఉంటారనమాట. బట్ అదైతే సైంటిఫిక్గా అస్సలు కరెక్ట్ అనేది కాదండి, అది ప్రూఫ్ అవ్వలేదు కూడా. అంటే మనం కవల అరటిపళ్ళు తిన్నంత మాత్రాన మనకి కవల పిల్లలు అయితే పుట్టరు, అది ఒక మన అపోహ మాత్రమే. అయితే ఇది కవల అరటిపళ్ళు తినొద్దు తినకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అనడానికి ఒక రీజన్ ఉంది. సాధారణంగా గర్భిణీ స్త్రీలు అరటిపళ్ళు తింటారనమాట. నార్మల్గా అయితే అరటిపండులో మనకి పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం అనేది గర్భిణీ స్త్రీకి కూడా అవసరం కాబట్టి ఈ అరటిపండుని గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు. అయితే ఎందుకు తినొద్దు కవల అరటిపళ్ళు అని అనేవారంటే దానికి రీజన్ ఏంటంటే, సాధారణంగా ఒక అరటిపళ్ళలో మనకి 450 మిల్లీగ్రామ్స్ పొటాషియం అనేది ఉంటుంది. మనము 2 అరటిపళ్ళు తింటే కనుక 900 అంటే 900 మిల్లీగ్రామ్స్ పొటాషియం అనేది మనం తీసుకున్నట్టు అనమాట. అంటే గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్టు. మనం డైలీ తినే డైట్లోనే 40% పొటాషియం ఆల్రెడీ ఉంటుంది. మళ్ళీ ఇలా మనం 2 అరటిపళ్ళు కనుక తింటే అది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అలా మనము ఒకేసారి 2-3 అరటిపళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టైంలో తినడం అంత మంచిది కాదనమాట. అందువల్ల మనల్ని తినొద్దు అనేసి అనేవారు. ఎందుకనంటే ఇది మనం ఒకటి కంటే కూడా మనం ఎక్కువ అరటిపళ్ళు కనుక తీసుకుంటే మనకి ఎక్కువసార్లు విసర్జన చేయడం కానీ, లేదంటే మూత్రపిండాల్లో రాళ్ళు రావడం, అంటే కిడ్నీలో స్టోన్స్ రావడం, మనకి అంతర్గతంగా రక్తస్రావం అవ్వడము, గుండె కొట్టుకునే వేగం తగ్గడము, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు, ఇటువంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల మనకి ఈ పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనల్ని గర్భిణీ స్త్రీలు కవల అరటిపళ్ళు తినొద్దనేసి అంటారనమాట. అదే ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు మనము ఒకటి కంటే ఎక్కువ అరటిపళ్ళు డైలీ రోజు ఒక అరటిపండు తినొచ్చు, బట్ ఒకటి కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.